రావేనా చలియా ఎపిసోడ్ 7 రెడ్ లైట్ ఏరియా. అంజలికి ప్రమాదం ఉందని తెలుసుకున్న అర్జున్ గుడి లోపలికొచ్చి చూసేసరికి ప్రియంవద మనుషులు ఆమెని చుట్టుముట్టేశారు. తన గొంతు మీద కత్తి పెట్టినా నెత్తిమీదున్న పాలకుండని వదిలిపెట్టలేదు అంజలి. 15 మగ పులుల మధ్య చిక్కుకున్న ఒంటరి లేడి పిల్లలా ఉంది అంజలి. జై, ప్రాణాల మీద ఆసుంటే ఇంటికి తిరిగి వెళ్ళిపో, లేదంటే దీంతో పాటు నిన్ను కూడా చంపేస్తాం అని బెదిరించాడొకడు. అర్జున్ భయపడే రకం కాదు. వాడి మాటలకి నవ్వొచ్చి, మీరు పారిపోవడానికి 2 మినిట్స్ టైం ఇస్తున్నాను, లేదంటే 2 మినిట్స్ తర్వాత మీ శవాలు బయటకు వెళ్తాయి అని వార్నింగ్ ఇచ్చి తన బ్యాక్ పాకెట్లో ఉన్న గన్ బయటకు తీశాడు. అతడి మాటలకి చేతుల్లో ఉన్న గన్కి అంజలి షాక్ అయిపోయింది. వేడికి భయపడతావేంటన్నా, దీన్ని చంపి పడేయక అంటూ అంజలి మీద మరో కత్తితో దాడి చేయబోయాడు ఇంకొకడు. ఆ కత్తి అంజలి శరీరానికి తాకకముందే అర్జున్ గన్లో నుంచి బుల్లెట్ అతడి ప్రాణాలు తీసేసింది. అనుకుని ఆ హఠాత్ పరిణామానికి అంజలితో పాటు రౌడీలు కూడా షాక్ అయ్యి ఆమెకి దూరం జరిగారు. ఇంకా మీ దగ్గర 30 సెకండ్లున్నాయి అనేదో గుర్తు చేస్తున్నట్టుగా అంటూ గన్తో స్టైల్గా తలగొక్కున్నాడు అర్జున్. రౌడీలకి భయం వేసింది, పారిపోదాం అనుకున్నారు. కానీ ప్రియంవద గుర్తుకొచ్చి ఆగిపోయి అంజలి మీద దాడికి దిగారు. ఇంకా విషయాన్ని ల్యాగ్ చేయడం ఇష్టం లేక తన గన్కి పని చెప్పాడు అర్జున్. అంజలి కన్ను మూసి తెరిచేలోపు రౌడీలందరూ పిట్టల్లా రాలిపోయారు. ఆమె ఒంటి మీద చిన్న గీత గాని ఒక్క చుక్క రక్తం గాని అర్జున్ పడినవ్వలేదు. నిత్యాగ్నిహోత్రిలా వెలిగిపోయే గుడి ప్రాంగణం మొదటిసారి మరణ హోమాన్ని చూస్తుంది. అంజలి ఇంకా ఆ షాక్లోనే ఉంది. ఇదంతా నాకు చాలా మామూలు విషయం అన్నట్టు కార్నర్ స్మైల్ ఇచ్చి విసిల్ వేశాడు అర్జున్. వెంటనే ఒక వ్యాన్ వచ్చి గుడి బయట ఆగింది. అందులో నుంచి 2 వేగంగా కిందకు దిగి చనిపోయిన రౌడీలను ఆ వ్యాన్లో వేసుకుని తీసుకుపోయారు. అంటే వైపు అన్నట్టు అర్జున్ నిజంగానే గ్యాంగ్స్టరా అని మనసులో అనుకుంటూ తన దగ్గరికి వస్తున్న అర్జున్ వైపు అంజలి భయంగా చూసింది. లేట్ అవుతుంది ప్రిన్సెస్ అని ఆమె నడుం మీద చెయ్యి వేసి గర్భగుడి లోపలికి తీసుకుని వెళ్ళాడు అర్జున్. అతడు ఇప్పుడు అంజలికి కొత్తగా కనిపిస్తున్నాడు. గుడిలో ఎవ్వరూ లేరు, వాళ్ళిద్దరూ తప్ప. సుమిత్ర చెప్పిన విధంగా అర్జున్తో కలిసి పూజ పూర్తి చేసి మెట్ల దగ్గర కూర్చుంది. వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం యుద్ధం చేసింది. నువ్వు నిజంగానే గ్యాంగ్స్టర్వా అని మనసులో అతడి మీద మొదలైన ప్రేమ ఆమె చేత భయంగా అడిగించేలా చేసింది. ఆమె ఆ మాట అనగానే అర్జున్ తన జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్ళ ముందు తిరిగాయి. షార్ట్ ఫిల్మ్స్లో రీల్స్లా కొన్ని సంఘటనలు అతడి కళ్ళ ముందు మసగ్గా మిదిలి మాయమయ్యాయి. సమాధానం కోసం వెయిట్ చేస్తున్న అంజలి కళ్ళలోకి చూడలేక, పద వెళ్దాం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని పైకి లేచి ఆమెని ఇంటికి తీసుకుని పోయాడు అర్జున్. శ్రీధర్ తన కున్ఫు టెక్నిక్తో ఆకాష్ని కింద పడేలా చేసి గన్ గురిపెట్టి, అంజలి గురించి నీకెలా తెలుసు? అంజలికి నీకు ఉన్న సంబంధం ఏంటి అని గంభీరంగా అడిగాడు. ఆకాష్ సమాధానం చెప్పలేదు. అతడి మీద ఎదురు దాడి చేసే క్షణం కోసం ఎదురు చూస్తున్నాడు. అయినా అవన్నీ నాకు అనవసరం. విశ్వనాథ్ ఇచ్చిన శాంపిల్స్కి DNA టెస్ట్ చేసి రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చాయని చెప్పాలి, లేదంటే నిన్ను నీ హాస్పిటల్ని లేకుండా చేసేస్తాను అని బెదిరించాడు శ్రీధర్. అతడి బలహీనత ఏంటో ఆకాష్కి అర్థమైంది. దాన్ని బలంగా చేసుకుని, అంటే వాడు నీ కొడుకు కాదన్నమాట, ఇదొక్కటి చాలు నిన్ను నా కాళ్ళ మీద పడేలా చేసుకోవడానికి అంటూ తన మొబైల్ తీసి విశ్వనాథానికి కాల్ చేయబోయాడు. శ్రీధర్లో సహనం నశించిపోయింది. ఆకాష్ని షూట్ చేయడానికి అతడికి క్షణం పట్టదు. కానీ విశ్వనాథ్ గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడే అతడికి సడన్ గా అంజలి గుర్తుకొచ్చింది. వెంటనే, ఈ విషయం విశ్వనాథ్కి తెలిసినా DNA రిజల్ట్ నెగిటివ్గా వచ్చినా అంజలిని చంపేస్తాను అని చివరి ఉపాయంగా బెదిరించాడు. ఆకాష్ కూడా భయపడే రకం కాదు. అలా అని అంజలి చనిపోతుంది అన్నా కరిగే రకమూ కాదు. కానీ అతడు ఇంకేదో ఆలోచిస్తున్నాడు. అతడి మౌనమే అంగీకారం అనుకొని బయటకు వెళ్ళిపోయాడు శ్రీధర్. బయటకొచ్చినా ఇంకా ఆకాష్ మీద అనుమానంగానే ఉంది. అలా ఆలోచిస్తూ వస్తున్న అతడికి ధీరజ్ ఎదురై, అన్నయ్య, ఈ హాస్పిటల్ ఫౌండర్ ఎవరో కాదన్నయ్య, యశోధర్ ప్రాణ స్నేహితుడి కొడుకుది అనగానే శ్రీధర్ షాక్ అయ్యాడు. వాట్ ద హెల్, అంజలి ఫాదర్ ఆకాష్ ఫాదర్ బెస్ట్ ఫ్రెండ్సా? అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన యశోధర్ వీళ్ళ ఇంటికి వెళ్ళాడా అని మనసులో ఊహించుకున్నాడు. మరోవైపు ఆకాష్ శ్రీధర్ బెదిరింపులకి లొంగకుండా, వీడు చెప్తే నేను వినాలా? అంజలిని ఎలా నా దగ్గరికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ విశ్వనాథన్ దగ్గరికి నిజం చెప్పడానికి వెళ్తుండగా అతడి అసిస్టెంట్ దేవ్ లోపలికి కంగారుగా వచ్చి ఏదో చెప్పాడు. అతడి మాటలకి భయపడి అరగంటలో ఏవో సర్టిఫికెట్స్ సిద్ధం చేసి విశ్వనాథన్ దగ్గరికి కంగారుగా వెళ్ళి, DNA రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చాయి అంకుల్,
అని చెప్పాడు ఆకాష్. అతడి మాటలకి శ్రీధర్ సంతోషపడితే విశ్వనాథ్ ఆకాష్ వైపు అనుమానంగా చూశాడు. అతడి కళ్ళలో దేవ్ చెప్పిన నిజం భయంగా కనిపించింది. ఈ రిజల్ట్స్ వెనక నిజం లేదు అనిపిస్తుందేంటి అని మనసులో అనుకుంటూ శ్రీధర్ వైపు ఆకాష్ వైపు అనుమానంగా చూశాడు ధీరజ్. థ్యాంక్ యూ అని అతడి చేతుల్లో ఉన్న ఫేక్ సర్టిఫికెట్ విసురుగా తీసుకుని వెళ్ళిపోయాడు విశ్వనాథ్. ఒక్క పని అయింది. ఇప్పుడు యశోదర్కి వీళ్ళ ఫ్యామిలీగా ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలి. అలాగే అంజలికి వాళ్ళ నాన్న గురించి తెలియకుండా చూసుకోవాలి అని మనసులో అనుకుంటూ బయటకు వెళ్తున్న శ్రీధర్ వీపుకి అతడి పక్కనే నడుస్తూ ఒక పింక్ కలర్ స్లిప్ అందించాడు దేవ్. అంజలి యశోదర్ కూతురు అని శ్రీధర్కి ముందు నుంచి తెలుసు. నిజం చెప్పాలి అంటే ఆ రోజు ఆమె ఇల్లు వదిలి పారిపోకుండా ఉండడానికి యశోదర్ ఫోటో ఆమె కంట పడేలా గోడకి తగిలించాడు. ధీరజ్ వెళ్తూ వెళ్తూ తన నెంబర్ ఆకాష్కి ఇచ్చి వెళ్ళిపోయాడు. మరోవైపు వైభవ్ అడిగిన ప్రశ్నకి మాలిని టెన్షన్ పడింది. అడిగేది మిమ్మల్ని, మర్డర్ జరిగి 12 hours అయిందని మీకెలా తెలుసు అని మళ్ళీ అడిగాడు. విషయాన్ని పక్కదారి పట్టించడానికి మీరు నన్ను కార్నర్ చేయాలని చూస్తున్నారు అని ఎదురు తిరిగింది మాలిని. ఈమెను వెంటనే కస్టడీలోకి తీసుకోండి. విక్రమ్ హత్య వెనుక మాలిని అస్తం ఉన్నట్టుంది అని ఆమె గుండెల మీదున్న పేరును చూసంటూ ఆమెకి పెద్ద షాక్ ఇచ్చాడు. వెంటనే పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. వైభవ్ ప్రవర్తన చూసి మిగిలిన రిపోర్టర్స్ భయపడి క్వశ్చన్ అడగడానికి భయపడ్డారు. వచ్చిన పని అవడంతో మళ్లీ కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోయాడు వైభవ్. వెళ్తున్న అతడి వైపు 4 కళ్ళు కోపంగా చూశాయి. అందులో 2 కళ్ళు మాలినివి, మరో 2 సమీర్వి. తప్పించుకున్నాడు అని పళ్ళు పిడికిలి 2 ఒకేసారి బిగించి, విక్రమ్ విషయంలో నువ్వు తప్పించుకోవచ్చు వైభవ్, కానీ ఝాన్సీ విషయంలో నువ్వు తప్పించుకోలేవు అని మనసులో కసిగా అనుకున్నాడు. సిటీకి దూరంగా కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఝాన్సీని కట్టి పాడేశారు. చెక్క కుర్చీలో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కేశారు. ఆమె ముందు హాకీ స్టిక్తో అటూ ఇటూ తిరుగుతున్నాడు మస్తాన్. అతడి పక్కన గుట్కా నవ్వుతూ ఆమె తల్లి మరియం కూడా ఉంది. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటా అని హాకీ స్టిక్తో ఆమె చెంప మీద కొట్టాడు మస్తాన్. వెంటనే ఆమె చెంప చీలిపోయి రక్తం బయటకొచ్చింది. అతడు కొట్టాడు అన్న బాధ కన్నా అతడు కనిపించాడు అన్న ఆనందమే ఎక్కువ ఉంది ఆమెకి. నువ్వు చెప్పిన అమ్మాయి ఇది కాకపోతే చేతికి 6,000 ఉన్న ఆ అమ్మాయి ఎవర్రా అని అనుమానంగా అడిగింది మరియం. అవన్నీ నీకు అనవసరం. రేపు దీన్ని రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తున్నా. ఈ రోజు రాత్రికి ముంబైకి పార్సల్ చేస్తున్నా. దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడు అని చెప్పి ఏదో కాల్ రావడంతో బయటకు వెళ్ళిపోయాడు మస్తాన్. చెప్పరా, ఏం జరుగుతుంది బ్లాక్ డెవిల్ డ్యాన్లో అని కాల్ లిఫ్ట్ చేసి అడిగాడు మస్తాన్. ఈగల్తో ఈ మండే మీటింగ్ పెట్టుకున్నాడు. అలాగే పోలీస్ ఆఫీసర్ విక్రమ్ని నా చేతే చంపించాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు, లేదంటే నెక్స్ట్ నేను నిన్నే చంపాల్సి రావచ్చు అని భయపెట్టాడు కృపాకర్ లెఫ్ట్ హ్యాండ్ అయిన ముత్తు. మస్తాన్ అదంతా పట్టించుకోకుండా మండే మీటింగ్ గురించి ఆలోచిస్తున్నాడు. అర్జున్, అంజలి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా గుళ్ళో జరిగిన సంఘటనే కళ్ళ ముందు తిరుగుతుంటేసరికి తన గదికి వెళ్ళిపోయింది అంజలి. ఆమె ఇంటికి తిరిగి రావడంతో ప్రియం వద పళ్ళు నూరుకుంటూ, చెప్పిన ఒక్క పని సరిగ్గా చేయలేకపోయాను అని తను పెట్టిన రౌడీలను తిట్టుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. అప్పుడే శ్రీధర్, ధీరజ్లు కూడా ఇంటికొచ్చేశారు. హాల్లో కనిపించిన అర్జున్ని వెంటనే హక్ చేసుకుని ఏదో చెప్పబోతుండగా, రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చాయా అని అడుగుతూ అతడి భుజానికి ఉన్న పింక్ స్లిప్ని తీసుకుని జేబులో పెట్టుకున్నాడు అర్జున్. వెళ్ళింది ఎవరనుకుంటున్నావు మరి అని గర్వంగా అంటూ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి అర్జున్ తమ వారసుడు అని ఆకాష్ ఇచ్చిన సర్టిఫికెట్స్ చూపించాడు శ్రీధర్. అందరికీ ఉన్న కొద్ది అనుమానం కూడా పోయి అర్జున్ని తమలో కలిపేసుకున్నారు. పొద్దున్నుంచి అంజలి ఏమీ తినలేదని గ్రహించి ఆమెకి ఫుడ్ తీసుకుని వెళ్ళడానికి వంటగదికొచ్చాడు అర్జున్. రౌడీలకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళెత్తకపోవడంతో దొంగన బట్టలు, ఒక్కడు ఫోన్ ఎత్తడం లేదు అని అంటూ గుమ్మం దగ్గరున్న అర్జున్ని చూసి షాక్ అయింది ప్రియంవద. ఇప్పుడు ప్రియంవద ఏం చేస్తుంది? దేవ్ అంటించిన పింక్ కలర్ స్లిప్ ని అర్జున్ ఎందుకు అందుకున్నాడు? సమీర్ వైభవ్ ని ఇరికించాలని ఎందుకు చూస్తున్నాడు? ఆకాష్ ఫేక్ సర్టిఫికెట్ ఇవ్వడానికి కారణం ఏంటి? మండే మీటింగ్ లో ఏం జరగబోతోంది? అంజలి తన ఇంటి పెళ్లి అని శ్రీధర్కి ఎలా తెలుసు? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. దండోరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి.